హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం 50 రూపీస్ ఖర్చుతో ఇంటిల్లపాదికి చాలా అంటే చాలా టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా వెజిటేబుల్ బిర్యానీ చేసుకోవటానికి ముందు నాకైతే కొన్ని ఇంట్లో పనులు ఉన్నాయండి. ఇవన్నీ పూర్తిగా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం కిచెన్లోకి వెళ్ళి వెజిటేబుల్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే ముందుగా ఇప్పుడు బట్టల్ని ఫోల్డ్ చేస్తున్నాను. ఇవి నేను 2 డేస్ ముందు వాష్ చేసి ఆరబెట్టిన బట్టలన్నమాట. ఫోల్డ్ చేద్దామని అనుకుంటూ ఉన్నాను. అలానే చైర్‌లో వేసి మర్చిపోతున్నాను. ఇంక ఈరోజు ఎలాగైనా ఫోల్డ్ చేసేయాలని చెప్పేసి మొత్తం అయితే ఫోల్డ్ చేసేసాను. ఇప్పటికి 2 టైమ్స్ బీరువాలో సర్దాను. ఇది థర్డ్ టైం అన్నమాట. మాకు ఈ హౌస్‌లో ర్యాక్స్ పెద్దగా లేవు. అందుకని చెప్పేసి నాకున్న ఈ 2 బీరువాల్లో రెండిట్లో బట్టలైతే ఫుల్‌గా ఉంటాయి. మామూలుగా ఫోల్డ్ చేసిన బట్టలు ఎట్లా ఉన్నాయి అట్లనే పెట్టుకుంటే మనకు నీట్‌గా అనిపిస్తది కదా! ఇంకా మా ఇంట్లో వాళ్ళు అలా కాదు. మా ఇద్దరు పిల్లలు, మా హస్బెండ్ ఇద్దరైతే వాటిని పిచ్చి పిచ్చిగా చేసేస్తారు. నేను పెట్టిన ఒక 2, 3 డేస్ బావుంటాయి. ఇంకా తర్వాత అవన్నీ గజిబిజి అయిపోతాయి అన్నమాట. నా ర్యాక్ ఒక్కటే బావుంటది. ఇంక వాళ్ళు ముగ్గురు ర్యాకులు గనక మీరు చూస్తే వామిటింగ్ చేసుకుంటారు. అంత దరిద్రంగా పెట్టుకో ఉంటారు. ఇంకా నేను కూడా వాటిని రోజు సర్దలేనులేండి. వారానికి ఒకసారి మాత్రమే సర్దుతాను. ఇక్కడ మా చిన్నోడు చూడండి వీడియో చేస్తుంటే ఎట్లా ఏషాలు వేస్తున్నాడో. చెప్పిన పని చేయడు కానీ అతి మటుకు ఎక్కువ చేస్తాడు. ఇంక ఇది అయిపోయిన తర్వాత సింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి. ఇవన్నీ కడిగేసే లోపల మా చిన్నోడు షాప్‌కి వెళ్ళి రూ. 50 ఇస్తే ఆ రూ. 50తో ఈ కూరగాయలన్నీ పట్టుకొచ్చినాడు. ఏముందండి పెద్దగా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? కొంచెం పావు కేజీ ఒక 20 రూపీస్‌కి అలాగైతే తెప్పించుకున్నాను నేను అన్నమాట. ఎందుకంటే సరిపోద్ది. వేస్ట్‌గా ఖర్చు పెట్టుకోవటం ఎందుకు? ఈ తీసుకొచ్చిన కూరగాయల్ని నీట్‌గా వాష్ చేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ కటింగ్ ప్రాసెస్‌లో మా చిన్నోడినైతే కూర్చోబెట్టాను. నాకు ఇంకొంచెం పని ఉంటే అది చూసుకుంటున్నాను. ఈ లోపల వాడు వెజిటేబుల్స్ అన్నిటిని కూడా నీట్‌గా కట్ చేసి ఇచ్చాడు. ఎలా కట్ చేసాడో మీరు కూడా ఒకసారి చూసేసేయండి. ఇంకా మా పెద్దోడిని కట్ చేయమంటే వాడికి ఏదో వర్క్ ఉందని చెప్పి వాడు హోంవర్క్ చేసుకుంటున్నాడు. అందుకని మా చిన్నోడైతే నాకు ఇలా చక్కగా అన్ని వెజిటేబుల్స్ను కూడా నీట్‌గా కట్ చేసి ఇచ్చాడు. పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి పనులు చేయించుకోవాలండి. ఆడపిల్లలు, మగపిల్లలు అనే భేదాలు ఏమి లేకుండా అందరి చేత నార్మల్‌గా పనులు నేర్పించుకోవాలి. అంటే చేపించుకోవాలి కూడా. ఇంకా కూరగాయలు కటింగ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ వెజిటేబుల్ బిర్యానీ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి ఇందులోకి 2, 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. నేను వేసేది వేరుశనగ నూనె కాబట్టి కొంచెం తక్కువగానే వేస్తానన్నమాట. ఇలా ఆయిల్ వేసేసిన తర్వాత బిర్యానీ మసాలా దినుసులు ఏవైతే ఉంటాయో అవన్నీ వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని లైట్‌గా ఫ్రై చేసుకోండి. ఇవి లైట్‌గా ఫ్రై అయితేనే టేస్ట్ బావుంటది. తర్వాత ఇందులోకి 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4, 5 పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్‌కి వచ్చిన దాకా ఫ్రై చేసుకున్నారు అంటే ఇందులో ఫుడ్ కలర్ వేయాల్సిన అవసరం ఏమి ఉండదు. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 లేదా 3 టమోటాలని సన్నగా కట్ చేసి వేసుకొని కొంచెం ఫ్రై చేసి దీనిపైన మూత పెట్టి కొద్దిగా మెత్తగా మగ్గనివ్వండి. అప్పుడు బావుంటుంది బిర్యానీ. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూసారు కదా మనకు టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని కూడా వేసేసుకుందాం. ఇందులోకి నాకు పచ్చి బఠానీలు దొరకలేదు అందుకని వేయలేదండి. తర్వాత ఇందులోకి కొంచెం కల్లుప్పు వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలిపేసి దీనిపైన మూత పెట్టి మంట సిమ్లో పెట్టుకున్నాం. సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగు అనేది అంటుకుపోతుంది. ఇవి మనకు ఉడికే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక కప్పు అల్లంని సన్నగా తురిమి వేసుకున్నాం. తర్వాత ఒక కప్పు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం. వేసుకొని ఇందులో కొంచెం వాటర్ పోసి దీనిపైన మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం. ఈ మసాలా సరిపోతుందండి. ఇంకా దీనిలో కొంచెం పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. వెజిటేబుల్స్ని చక్కగా కుక్ అయిపోయినాయి. ఆలుగడ్డ ఉడికిందో లేదో చూద్దాం. ఆలుగడ్డ కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసేసుకుందాం. ఇలా వేసిన తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఒకసారి చక్కగా ఈ విధంగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు దీన్ని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా వేగనిద్దాం. ఇప్పుడు మనం ఇది మనకు నీట్గా ఫ్రై అయ్యే లోపు మనం వెళ్ళి షింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి వాటిని నీట్గా వాష్ చేసుకొని వచ్చేద్దాం. ఇలా వంట చేసేటప్పుడు గిన్నెలన్నీ కూడా చక్కగా వాష్ చేసేసుకున్నాం అనుకోండి, మనకు వంట అయిపోయిన తర్వాత ఎక్కువ గిన్నెలు అనేవి తోమాల్సినవి ఉండవు అన్నమాట. మనకు చేతి కింద మనుషులు ఉంటే ఏ ఆటైనా ఆడొచ్చు. మనకి ఎవరు లేరు కాబట్టి మన పనులు మనమే చేసుకోవాలి కాబట్టి ఆ పని ఈ పని అన్ని పనులు కలిపి ఇలా చేసుకుంటూ పోయామనుకోండి మనకు పని అనేది త్వరగా అయిపోతుంది. పని అయిపోయిన తర్వాత మనం ఎక్కువ అలసిపోకుండా కూడా కొంచెంసేపు రెస్ట్ తీసుకోవడానికి టైం అనేది ఉంటుంది. ఇంకా ఈ గిన్నెలన్నిటిని కూడా నీట్గా వాష్ చేసేసే లోపు ఇక్కడ నాకు మసాలా కూడా ఫ్రై అయిపోయింది.
ఇంకా దాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఈ మధ్యలో కొంచెం వెన్న పోసుంటే దాన్ని కూడా చక్కగా కరగబెట్టేశానండి. ఈ బిర్యానీలోకి ఈ నెయ్యి కూడా వాడతాను కాబట్టి ముందే వెన్న పోసుంటే కరిగించేసాను. ఇప్పుడు ఇందులోకి మనము రైస్ నానబెట్టుకున్నాం. నేను నార్మల్ రైసే తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు తీసుకున్నాను. ఈ రైస్ని వాటర్ పోసి నీట్గా ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసి ఇందులోకి మరికొన్ని వాటర్ పోసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి మసాలా వేగిందో లేదో చూద్దాం. చూసారు కదా, మనకు ఈ మసాలా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా సన్నగా తురిమి వేసుకోవాలి. మనకు స్మెల్ అనేది తెలిసిపోతుందండి మసాలా వేగింది లేదు అనేసి. ఇంకా ఇవి వేసిన తర్వాత చక్కగా కలిపేసి ఇందులోకి వాటర్ని యాడ్ చేసేసుకున్నాం. నేను తీసుకుంది 3 గ్లాసుల రైస్ కాబట్టి 6 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అన్నమాట. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసిన తర్వాత ఇందులోకి మిల్ మేకర్స్ని యాడ్ చేసుకోవాలి. మీకు తెలిసిందే కదా, మిల్ మేకర్స్ని యాడ్ చేసేటప్పుడు ముందుగా వేడి నీళ్ళల్లో వేసి ఆ తర్వాత వాటిని వడపోసి గట్టిగా పిండి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది అందరికీ నార్మల్గా తెలిసిన విషయమే, తెలియని వాళ్ళు ఉంటే ఇలా చేసుకోండి. ఇప్పుడు కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి వాటర్ని తెల్లే వరకు ఉంచాలి. చూసారు కదండి, మనకు చక్కగా ఈ వాటర్ అనేవి తెల్లుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా వడపోసుకుంటూ వేసేసుకోవాలి. రైస్ మొత్తాన్ని కూడా ఇదే విధంగా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి సాల్ట్ అయితే చూసుకోండి. అన్నీ కరెక్ట్గా సరిపోయిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మంట హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం. ఒక 10 నిమిషాల తర్వాత మరొకసారి ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని, మరి గట్టిగా కలపొద్దు, ఇలా పైనే చిన్నగా కలిపేసుకొని ఇప్పుడు దీనిపైన మరి కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకొని దీనిపైన 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన గట్టిగా మూత పెట్టేసి మంట సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు అలానే ఉంచేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు చూద్దాం. చూసారు కదా, కింద నుంచి తీసినా కూడా మనకు చెమ్మ అనేది ఏమి లేదు కాబట్టి మనకు టేస్టీ వేడి వెజిటేబుల్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. అసలు ఎంత పొడిగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తక్కువ బడ్జెట్లో అద్దరిపోయే వెజిటేబుల్ బిర్యానీ అన్నమాట. మన చేతులతో కష్టపడి చేసుకున్న బిర్యానీ ముందుండగా ఇంకా మనం ఆగుతామా, వేడిగా అలానే వేసుకొని తినేసామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మా పిల్లలకి, మా వారికి కూడా చాలా బాగా నచ్చిందన్నమాట. ఇంక లేట్ ఎందుకు, మీరు ఒకసారి ట్రై చేయండి అబ్బా. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి, ఇంకా మీలో ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. ఇంకేదైనా విషయాలు ఉంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.